ఇండియా గెలిచింది, గోధీ మీడియా, సోషల్ మీడియా ఓడిపోయినాయి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత 18 రోజుల నుంచి పెహల్గాం సంఘటన జరిగినప్పటి నుంచి గోధీ మీడియా, సోషల్ మీడియా మొత్తం యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేసినాయి. ఎందుకంటే ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఈ పనులు చేసినాయి. కానీ వాస్తవానికి కొంచెం తెలివిన వాళ్ళకు కూడా ఈ యుద్ధం జరగదనేది అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ చెప్తాను. మా మరదల కొడుకు 4 రోజుల క్రితం అమెరికా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వచ్చి నన్ను కలిసిండు. పెదనాన్న యుద్ధం వస్తుంది కదా అని అడిగాడు. నేను చెప్పాను, యుద్ధం రాదు నాన్న, ఒక 4-5 రోజులు, వారం 10 రోజుల లోపల ట్రంప్ దీన్ని సెటిల్ చేస్తాడని చెప్పాను. చెప్తే వాడు నమ్మలేదు. ఎందుకంటే వాడు ఇంజనీరింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న యంగ్ ఫెలో కాబట్టి. కానీ ఇప్పుడు ఏం జరిగిందో మీకే అర్థమై ఉంటుంది.